వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు, ఆటగాడు, ఇవన్నీ గతంలో మాట్లాడినటువంటివి. వాడు తిక్కలోడు, వాడు పిచ్చోడు అనేది వాడే చెప్పుకున్నాడు. కాకపోతే ఏంటంటే తిక్క, పిచ్చి, నోటి దురద ఇవన్నీ ఓకే, ఏదో ఆవేశంతో మాట్లాడారని ఇంకోటి అనుకోవచ్చు. బట్ ఒక ఎజెండా పెట్టుకొని, ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకొని, పైగా ఏదో ఉద్ధరించేశాను, ఇచ్చేశాను అనేటువంటి ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వ్యాఖ్యానాలు చేయడం అలవాటు చేసుకొని, మరి దాని వెనకాల ఎవరి కుట్ర ఉంది అనేది బయట పెట్టాలి. అందుకే తెలంగాణ పోలీసులు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. లుకౌట్ నోటీసులు వచ్చాయి అనేటువంటి దానికి రెస్పాండ్ అవుతూ ఇంకా సీరియస్ అలిగేషన్స్, ఇంకా సీరియస్నెస్ తోటి ఇంకా చాలా దిగజారినటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇవి చూడాలి, ఎందుకంటే ఒక మనిషి ఎలాంటి వాడు అని చెప్పాలంటే చూపించాల్సిందే కదా. ఒక్కసారి వీడియో చూడండి. మీకు ఇదిగో నేను ఇండియా వస్తానన్నాను. ఫస్ట్ పాస్పోర్టు ఒక 50 దేశాలు, 2 పాస్పోర్టు, అది 130 దేశాలు తిరిగాను. ఇంకా 70 దేశాలు ఉన్నాయి. ఇది 60 పేజీల పాస్పోర్టు. దగ్గర 140 దేశాలు తిరగచ్చు. నేను 2035లో వస్తాను. పాస్పోర్ట్ 2035లో రెవెన్యూలో అవుతుంది. అప్పుడు చూసి కాదుకూడదు, దేశానికి చాలా అర్జెంటు, నువ్వు రావడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందంటే మీరే రప్పించుకొని నేను ఇతరాను మళ్ళీ బత్తాయిలు మీకు చెప్తున్నాను. దారిలో చేపెట్టి ఏకతో సమానం, ఏ కూర తీసి మీ ముందే వేస్తున్నాను. మీరు నా దాయిల మీద ఏకలతో సమానం. మిమ్మల్ని ఈ 2026 చెడుగురు ఆడతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్అవుట్ నోటీస్ అంటే పోలీసులు నన్ను చూస్తున్నారు, నన్ను ఎతుకుతున్నారు అని కాదు. పోలీసులు నేను ఏ ఎయిర్పోర్ట్లో దిగినా, ఎంతవరకు ఏ ఎయిర్పోర్ట్లో దిగినా నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చు, తర్వాత పోలీసులు వస్తారు. ఇప్పుడు అలా కాదు, అర్జెంట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయమని. పోలీసులు వచ్చి కదుడు కట్టి నేను ఏం పాపం చేశానండి, కాదు ఉరి శిక్ష, మరణ శిక్షలు వేయడానికి ఏమంటే మీ మీద కేసులు ఉన్నాయండి అంటే మేము ఆ లాయర్తో వస్తామండి. లాయర్లు లా ఉన్నది కదా బోల్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లో 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు. అన్వేషణ ఏం కరియాపా కేసులు అన్వేషణ వదిలేసే రిలాక్స్ అవ్వా అన్న. అయ్యేం పెద్ద ఇవ్వా చెప్పు, డబ్బులు ఉన్నాయి, లా ఉంది, న్యాయం ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నది. అబ్బో అది ఏమైనా నాకు తెలియకూడతాను. రేపులు, మానభంగాలు, హత్యలు చేస్తున్నారు, కాళ్ళు ఎగరేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాను. నేనేం చేశాను 140 దేశాల్లో 450 దేవాలయాలు చూపించాను. రామాయణం, మహాభారతం చెప్పాను. చదువు కోసం 200 వీడియోలు చేశాను. రేపుల కోసం 200 వీడియోలు చేశాను. అభివృద్ధి కోసం 200 వీడియోలు చేశాను. తెల్లాలిస్తే జనానికి ఉపయోగపడేవి 99 మంచి పనులు చేశాను. 80 లక్షలు ఇచ్చాను. పేదలకు సాయం నా చేతనైనంత వరకు మంచి సమాజానికి ఏదో చిన్న నోటు దోల అది కూడా ఆపేశాను. ఇంకేంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీ బత్తాలు పిసుకుతున్నాననే కదా మీ ప్రాబ్లం. మీకు పిసకలం అయితే నేను తేటగానే దోలగానే నేను 100 సార్లు చెప్తున్నాను. నాకు ప్రశాంతంగా ఉంటే అలా, మరి కాకపోతే నాకు మీరు రెచ్చగొడుతుంది కనుక ఇంకా మీకు బత్తాయిని పిసకడమే లక్ష్యం, ఇంకేం లేదు. తెల్లాలిస్తే తినడం, తొంగోడు, బాత్రూమ్ వెళ్ళడం, లేకపోతే బత్తాయిని పిసకడం. రోజుకి 8 వీడియోలు వస్తాయి. మీరు చూడకపో. దేశం నాకు చాలా ప్రధాన క్లిష్ట పరిస్థితులు ఉన్న మతోన్మాదంతో విపరీతంగా ఉంది. నాకు తెలియదు, అంత మతమతులు ఉంటే దేశం సర్వనాశనం అయిపోతుంది. మీరు దేశాన్ని నాశనం చేయాలనుకున్నారా? సెక్యులర్ దేశం, ఈ దేశం అందరిది, మనందరిది. మనం అందరం కాపాడుకోవాలి. దేశం అభివృద్ధికి మనం సాయం చేయాలి. ఈ అన్ని సమస్యలు పక్కన పెట్టి మతం తెల్లాలేస్తే మత గొడవలే. ఇదే జనాలకి మనశ్శాంతి ఉండదు, అభివృద్ధి చెందద్దు, పిల్లలు భావితరాలు బాగుపడద్దు. నేను చేస్తాను 2025లో చేసి చూపిస్తాను. నేను మాట ఇచ్చానంటే మాట మీద నిలబడతాను. ఓకే, చూసారుగా, మాకు ఇవే నచ్చుతాయి, మేము ఇలాంటి వాటినే అట్రాక్ట్ అవుతాం, మాకు ఇవే కావాలి అని చెప్పి 13 లక్షల మంది ఒక్కొక్క అకౌంట్కి, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైనా కావచ్చు, సోషల్ మీడియాలో వాడికి డబ్బులు ఇచ్చి మరి వాడి ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకొని వాడికి డబ్బులు ఎదురిచ్చి మరి ఈ చెత్తనంతటిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి శతకోటి నమస్కారాలు. ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి లుకౌట్ నోటీస్ ఎలా ఉందంటే, ఇప్పుడు పరిస్థితి ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ పాస్పోర్ట్స్ ఇష్యూస్ ఇవన్నీ తీసుకొని నేను 2035 దాకా నేను వచ్చేది లేదు, ఏం పిక్కుంటారో పిక్కోండి అంటున్నాడు. పోలీసులు లుకౌట్ నోటీసు కూడా 35 వరకు నేను రాను, ఏం పిక్కుంటారో పిక్కోండి. లేదు దేశం ఏమన్నా ఇదైపోవాలి ఇదే అనుకుంటే 2 ఏళ్ళ మీరే రప్పించుకోండి. సవాల్ విసురుతున్నాడు, మీరే రప్పించుకోండి అని చెప్పని. సరే, ఆ బత్తాయిలు ఏదో మాట్లాడుతున్నాడు. ఆ బత్తాయిలు అనేటువంటి పేరు ఎవడ పెట్టాడో తెలియదు కానీ, ఎవరికి పెట్టాడో తెలియదు కానీ, ఇన్ జనరల్గా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని, హిందువుల్ని బత్తాయిలు అనేటువంటి ఒక మాటకి బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఒక బ్యాచ్ అంతా కూడా. హిందువులు అంటే బత్తాయిలు. సో చాలామందికి అర్థమైంది అనుకుంటా ఏం జరిగింది అనేది, ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది. సో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేస్తున్నాడు. మరి ఇక వ్యవస్థల్లో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కట్టడి చేసేటువంటి అవకాశాలు ఏమీ లేవా? ఇదేమి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు. అండ్ సోషల్ మీడియాలో మన మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్లో ఆ లింకుల్ని, వీడియోల్ని, వీటిని తొలగించండి అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. గతంలో కూడా జరిగాయి ఇవన్నీ. మరి ఇలాంటి వాళ్ళని సమాజంలో విచ్ఛిన్నకరమైనటువంటి భాష వాడుతూ, అంటే ఒకప్పటి వరకు కొంతమంది సాఫ్ట్ కార్నర్ చూపిస్తారే, లేదు దేశాలు తిరిగేవాడు, సరదాగా మాట్లాడేవాడు, నోటిదోలు ఎక్కువ, తిక్కలోడు,
అంటే అక్కడ వరకు పరిమితం అయితే బాగానే ఉండేది. బట్ ఆఫ్టర్ దట్ ఒక ఎజెండా పెట్టుకొని ఒక డీప్ స్టేట్ తోటి కొలాబరేట్ అయ్యి చేస్తున్నటువంటి ప్రాపగాండా ఇవన్నీ కూడా ఎంతకాలం సహిస్తారు? సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు దీని మీద చర్యలు ఏం తీసుకోరా? అతని పాస్పోర్ట్ని హోల్డ్ చేసి ఎక్కడ ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా తీసుకొని భారతదేశానికి పంపించండి అని చెప్పేటువంటి అవకాశాలు ఇందులో ఏం లేవా? దీనికి మళ్ళీ న్యాయ నిపుణులు కొంతమంది వచ్చేస్తారు, నాన్ వెజ్ తప్పే ఉంది, ఖచ్చితంగా మేము ఉంటాం, మేము బెయిల్ ఇప్పిస్తాం, ఇచ్చేస్తాం. కానీ వాడు మాట్లాడేటువంటి మాటలకి ఏ విధంగా సమాజంలో రెస్పాన్స్ వస్తోంది, ఎటువంటి ఇబ్బంది అనేది ఉంది అనేది ఎవరికి అర్థం కాదా? సో ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ దీనికంటూ ఇలా మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర శక్తి లేదు అంటే నమ్మడానికి పొజిషన్లో ఎవరు లేరు ప్రజలు. గవర్నమెంట్ మేము కూడా ఏం చేయలేని దీన్ని అంటే కష్టం. అది భారతదేశంలో మొత్తం ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేస్తే అయిపోతుంది. విదేశాల్లో తిరుగుతాడు, విదేశాల్లో చూసుకుంటాడు, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని ఇక్కడ ఎవడన్నా ప్రమోట్ చేస్తున్నాడంటే వాడి మీద కేసు పెట్టచ్చు, ప్రొహిబిటెడ్ కంటెంట్ అన్నటువంటి పేరుతోటి. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఆ విధంగానే చేశారు కదా, నోటీసులు ఇవ్వచ్చు. ఇలా మాట్లాడుతున్నాడు, మీ గైడ్ లైన్స్ ఇవి కాదు, ఈ పర్టికులర్ అకౌంట్స్ని ఇవి క్లోజ్ చేయాలి అని చెప్పి నోటీసులు ఇస్తే ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారు. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళు చెప్పాలి ఎంత సీరియస్నెస్ ఉంది ఏంటి అనేటువంటిది. అధికారులు కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అని సోషల్ మీడియాలో చాలామంది కోరుతున్నారు. చూద్దాం, తెలంగాణ పోలీసులే కాదు అసలు వ్యవస్థలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.